అందరికీ నమస్తే. 5 ఏండ్లకు ఒక్కపారొచ్చే పండుగ ఊర్లల్లా సర్పంచ్ ఎన్నికల జోరు సిన్నగా లేదు గాని ముందుగాలైతే నెత్తగీతలు. ఒక దిక్కు ఊర్లల్లా నామినేషన్ల జోరు, ఇంకో దిక్కు లీడర్ల పోరు. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ సార్ మాటలు, ఉల్టా ప్రచారం చేస్తున్నారు కొందరు ద్రోహులు. అమరావతిలో కడుతున్నారు చిన్న తిరుపతి, పక్కా పెరుగుతుంది అమరావతి పరుపతి. కవితగా కట్టింది 3 రంగుల సీర, సోషల్ మీడియాలో షెక్కర్లు కొడుతుంది ఈ వీడియో గిరగిరా. ఉప్పు ముచ్చట చెప్పనీకి పప్పుని యాద్ చేసుకుంటాం, పైసల ముచ్చట చెప్పనీకి లక్ష్మీదేవిని యాద్ చేసుకుంటాం, వ్యవసాయం ముచ్చట చెప్పనీకి రైతుని యాద్ చేసుకుంటాం. గిట్లనే మాటల మాట అన్నట్టు మన తెలంగాణను యాద్ చేసుకున్నాడు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. గాయంత దానికే భూతద్దం లెక్క చూస్తే ఎట్లా, కొందరిది గట్లనే ఉన్నది కథ. అరెరే, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు బయట కచ్చుడే పాపం ఉన్నది కదా. నిన్న కోనసీమ జిల్లా కొబ్బరి రైతులను పలకరించి వెనకటికి కొబ్బరి తోటలు ఎట్లున్నాయో గిప్పుడు ఎట్లున్నాయో యాద్ చేసుకున్నాడు కదా. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్నరు కదా సారు మాట్లాడిందంతా తప్పేమున్నది చెప్పుండ్రి. అప్పుడు కొబ్బరి చెట్లు మొత్తం మస్తు అందంగా ఉన్నాయి, ఇప్పుడు ఏమైందో కొబ్బరి చెట్లకు రోగం వచ్చింది, కొబ్బరి రైతులకు నష్టం తెచ్చింది అని అన్నాడు. ఇక ముచ్చట సోషల్ మీడియాలో కొంతమంది పడరానోళ్ళు తీసుకొని తెలంగాణోళ్ళను తక్కువ చేసి మాట్లాడిండు అని మస్తు వైరల్ చేస్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ సార్కు తెలంగాణ అంటే మస్తు పానం. డైరెక్ట్ ఆంధ్ర సభలలో ఆంధ్రోళ్లకు తెలంగాణ పోరాటం చూసి నేర్చుకోవాలి అని ఎన్నోసార్లు చెప్పిండు, ఎన్నోసార్లు గద్దరన్నను సుతగలిసిండు. మరి గింత గొప్ప మనసున్న పవన్ కళ్యాణ్ సార్ మీద గిట్ల ఉల్టా ప్రచారం ఎట్లా చేయాలని అనిపించిందో ఏమో పోన్రి. మనం ఇల్లు కట్టుకుంటే అన్ని సౌలతులు ఉన్నాయో లేవో అన్ని చూసి కట్టుకుంటాం. గట్లనే ఆంధ్ర కూటమి సర్కారు కూడా రాజధాని అయిన అమరావతిలా అన్ని సౌలతులు ఎత్తున్నారు. ఇప్పటికీ అమరావతికి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, సర్కార్ ఆఫీసులు వచ్చినాయి, పెద్ద పెద్ద రోడ్లు కూడా వచ్చినాయి, చదువుకోనికి యూనివర్సిటీలు కూడా వచ్చినాయి. గిట్లా చెప్పుకుంటూ పోతే రేపు ఈ యాల్ అవుతుంది. కానీ మరి రాజధానిలా ఇన్ని ఉన్నప్పుడు ఈ లోకానికే రాజైన ఎంకన్న స్వామి ఉండాలే కదా. గందుకే చిన్న తిరుపతి కడుతున్నారు రాజధానిలా. ఆంధ్ర రాజధాని అమరావతి చిన్న తిరుపతి కాబోతున్నది. దగ్గర 300 కోట్లతోని 2 ఏండ్లల్లా చిన్న తిరుపతి కట్టబోతున్నారు. ఇయాల సీఎం చంద్రబాబు సారు గిట్ల చిన్న తిరుపతి గుడికి భూమి పూజ కూడా చేసిండు.
గిట్లా గుడికి భూమి పూజ చేసి ఆ వెంకన్న స్వామి మహిమను యాద్ చేసుకున్నాడు సీఎం చంద్రబాబు సారు. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు, తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకోది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడుండే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. ఇన్నరు కదా, గంత పవర్ఫుల్ దేవుడు మళ్ళా తిరుపతి ఎంకన్నా. గందుకే గీ గుడి పనులు కూడా తిరుపతి గుడి పెద్దలకే అప్పచెప్పిండు మన సీఎం చంద్రబాబు సారు. ఇప్పుడు భూమి పూజకొచ్చిన సీఎం చంద్రలు సారు 2 ఏండ్లైతే చక్కగా ఆ వెంకన్న స్వామి దర్శనానికి వస్తాడు. గంత జల్దిన గుడి పనులు పూర్తి చేస్తారట. అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదేవిధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, 3వది శ్రీవారి సేవకులు, 4వది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆ 2 ఏండ్లు అయ్యేదాకా ఎందుకు గాని గుడి పనులు మొత్తం పూర్తయితే గిట్లుంటది అమరావతి చిన్న తిరుపతి. అన్నా నమస్తే. మనమే పక్కా గెలుస్తున్నాం, మనకేం తక్కువ. నువ్వు గీ ప్రచారం చెయ్యకు, ఇంట్లోకి పోయి పండుకపో అని ఈ గల్లీలకెళ్ళి వెనక గల్లీకి పోయి ఇంకొకరికి నమస్తే పెట్టుడు. ఏ అన్నా నువ్వు సూపర్ పో అన్నా. అవతలైనా ఓడిపోతాడని తెలిసి ప్రచారం చేస్తలేడు, ఇంట్లోనే కూర్చున్నాడని యూత్ పోరలు. ఇక మా అక్కలైతే ఫుల్ గిరాయికి పొద్దుగాల ప్రచారం ఒక దిక్కు, పొద్దుగినాక ఇంకో దిక్కు. గిట్లా ఏ ఊరు చూసినా కలకలలాడుతున్నాయుల్లా. ఎక్కడిది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో నామినేషన్ల జోరు నడుస్తుంటే ఇంకో దిక్కు బీసీ రిజర్వేషన్ల ముచ్చటం మీద లీడర్ల నడుమ పోరు నడుస్తున్నది. వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే. ఇది మొత్తం డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనని కూడా కలుపుతున్న నేను అధ్యక్షుడుగా 40% ఇస్తాం, 50% ఇస్తాం అంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే, వాళ్ళకి నియతి కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం.
42లో సగం కూడా లేదు ఇప్పుడు 17%. ఏమే అంజిబాబు రాసినావు 21 అని ఏ లెక్క చెప్పు చెప్పు, ఏ లెక్కతో 21% ఏం చెప్పు. బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంత ఉంది అవుట్ ఆఫ్ 17,000 ఎంత 12,700 స్టేట్ వైడే కదా చూసేది. నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకు రాసినావా? స్టేట్ ఎడిషన్లో రాసినావు మరి ఎట్లా రాసి చెప్పు రాదు, మాకు లెక్కలు రాకపోతే చెప్పు. అగో ఇన్నరు కదా పువ్వు పార్టీ లీడరు గంత మాట నవ్వట్టే చెయ్యి పార్టీని. మరి చెయ్యి పార్టీ లీడరు పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో ఎన్నుండ్రీ. ఎస్టీలకు ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ బీఆర్ఎస్ కూడా తెలుసుందని అనుకుంటున్నా. తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. 2, షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్గా 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా ఆ లోక జ్ఞానం వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. అవి కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేను అంటున్నా సర్వేలో కూడా పాల్గొన్నోడు మాట్లాడితే ఏమర్థం ఉంది? నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని బీసీ సిఎల్పి లీడర్ ఇయ్యింది, బీసీ పార్టీ అధ్యక్షుడు ఇయర్ నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని. నేను ప్రయత్నం చేసినా నా ప్రయత్నంలో లోపం ఏమంటే చెప్పమని అడుగుతున్నా. అధికారంలో ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నావు ఎందుకు? ఇన్నరు కదా గిట్లున్నది మళ్ళా చెయ్యిపాటి సర్కారు ముచ్చట. అయితే నిన్న గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్ సార్ కూడా గిదే ముచ్చటం మీద. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీలో ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నిన్న సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లో. ఇంతకంటే అరాచకం ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. చూసిరు కదా గిట్ల 3 పార్టీ లీడర్లు బగ్గా కొట్లాడుతున్నారు బీసీ రిజర్వేషన్ల మీద. అయితే ఊర్లలో ఉన్న పబ్లిక్ లీడర్ల మాటలు అసలు లెక్కనే చేస్తలేరు. 5 ఏళ్లకు వచ్చే పండుగ చెయ్యి పార్టీ పుణ్యమా అని చెప్పి 7 ఏళ్లకు వచ్చిందని వెనక ముందు ఆలోచన చేయకుండా ఊర్లలో లీడర్లు మస్తు బిజీ ఉన్నారు, పబ్లిక్ కూడా మస్తు బిజీ ఉన్నారు. మళ్ళా చూడాలి, మళ్ళా నామినేషన్ల రోజే గింత జోరు ఉంటే రేపు ఇంకెంత జోరు ఉంటుందో ఊర్లల్లా. కవితక్క జనం జాగృతి బాట పట్టి అటు చెయ్యి పాటోలను ఇటు కారు పాటోలను కత్తర్నా కరుచుకుంటున్నది కదా. అయితే ఇప్పుడు కవితక్క జాగృతి జనం బాట కంటే ఎక్కువ కవితక్క నిన్న కట్టిన సీర మీదనే మస్తు చర్చ నడుస్తున్నది. అసలు కవితక్క ఏం చీర కట్టింది, గీ చెయ్యి పాటోళ్ళు ఎందుకు మురుస్తున్నారు, కారు పాటోళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, మొత్తం పురాగా అరుచుకుందాం పాన్రి. ఓర్నీ కథ సల్లగుండా కవితక్క కలర్ చీరలు కట్టుకున్న తప్పే ఉన్నది కదా. ఇక అసలు సంగతి చెప్తా ఇన్నుండ్రి. నిన్న చిన్న సీఎం కొడుకు ఉన్నాడు కదా, చిన్న లగ్గం అయ్యింది కదా గాయనది. గా లగ్గానికి కవితక్క గిట్ల 3 రంగుల చీర కట్టుకొని వచ్చింది. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి, 3 రంగుల పార్టీ లీడర్ కార్యానికి 3 రంగుల చీర కట్టుకొని వచ్చింది. కవితక్క పక్క చెయ్యి పార్టీ మనిషే అని ట్రోలింగ్ చేస్తున్నారు కవితక్క అంటే పడనోళ్ళు.
అయితే ట్రోలింగ్ చేసేటోళ్లకు కవితక్క జాగృతి దండు గట్టిగానే సమాధానం ఇస్తున్నది. అయినా కవితక్క ఇప్పటికే చెప్పింది కదా నేను ఏ పార్టీలో చేరా అని చెప్పి. నేను పార్టీ అనేది పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజల పక్షాన ప్రజలకు ఒక వజ్రాయుధం లాంటి పార్టీని నిర్మించే ఆలోచనలో ఉన్నది తప్పితే ఏదో పార్టీ పెట్టుకున్నామా, ఒక దాంట్లో పోటీ చేసినామా, తెల్లారి మాయమైపోయినామా, రేపు పొద్దున ఇంకోటి మాట్లాడినామా అన్నది కాకుండా ఒక స్టాండర్డ్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ ఈ రాష్ట్రంలో నిర్మించాలి. అది పార్టీ పెడితేనే ఉండదు, పార్టీ పెట్టకుండా కూడా బోల్డంత రాజకీయాలు చేయొచ్చు. తెలంగాణ జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల పట్లనే మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము రాజకీయ అంశాలే మాట్లాడినాం. సో ఇప్పుడు కూడా రాజకీయ అంశాలే మాట్లాడతాం. పార్టీ పెట్టేది ఉంటే మంచిగా డంకా బజాయించి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ చెప్పి పెడతాం. అగో విన్నారు కదా కవితక్క అయితే బాగా చెప్తా ఏ పార్టీలో చేరా అని చెప్పబట్టి ఇక చిన్న లగ్గానికి పోయి ఎప్పటోళ్ళనే మళ్ళా జనం జాగృతి బాట పట్టింది కవితక్కకి అల్లా. ఏమ్రా ఏం మాట్లాడుతున్నావు? మేము సీమకు కూడా అన్యాయం చేయనోళ్ళం. పనికాడ పైసలుంటే అందరం సమానం వంచుకోవాలి. నువ్వు గట్లెట్లు ఎక్కువ తీసుకుంటావురా? నేను ₹1 కూడా ఎక్కువ తీసుకోలే. నువ్వు ఎక్కువ మాట్లాడకు అని దోస్తుగాలు కొట్లన్నట్టే ఆ పార్టీ లీడర్లు ఈ పార్టీ లీడర్లు కమిషన్ల మీద కయ్యమాడుతుర్రు. చెయ్యి పార్టీ కారు పార్టీ లీడర్ల నోట ఒకటే మాట, గదే పట్నంలో ఉన్నాయి కదా కంపెనీలు, గా కంపెనీలను అన్నిటినీ ఔటర్ రింగ్ రోడ్ బయటికి తీసుకుపోవాలని ఆలోచన చేసింది కదా మొన్న సర్కారు. అగో గా ముచ్చటమింది గండ్లా 1000 కోట్లు మింగుతున్నారు అని చెప్పి ఇటు కారు పార్టీ వాళ్ళు అరుచుకుంటున్నారు. మళ్ళా ప్రభుత్వ భూముల్ని అమ్మడం వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి 1 గజం భూమిని ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి వాళ్ళ ఆత్మీయ బంధువులకు ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్కి తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇన్నరు కదా గిట్లా కారు పార్టీ ముచ్చటుంటే గదంతా గలతో మేము ₹1 కూడా తీసుకుంటలేము, ₹1 కూడా దొంగతనంగా సంపాదిస్తలేము, అంతా పబ్లిక్ కోసమే చేస్తున్నామని గియల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్పిండు. మళ్ళా ఒక మంత్రిగా ఔటర్ రింగ్ రోడ్లోని ఇండస్ట్రియలిస్ట్కి ఇన్వైట్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ టు అన్ అపీల్ టు ఆల్ ఇండస్ట్రియలిస్ట్ విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ పాలసీ. మీకు మేలు చేయడానికి, సిటీకి మేలు చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఐఎమ్ ఇన్వైటింగ్ ఇండస్ట్రియలిస్ట్ టు యూజ్ దిస్ పాలసీ అండ్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ది ఔటర్ రింగ్ రోడ్. అదేవిధంగా దీనివల్ల మరొక ప్రయోజనం, రాష్ట్రానికి ఆదాయం కూడా రానుంది. మరి ఆ రేట్ పెట్టడంలో కానీ ఆ యూజర్ ఛార్జెస్లో కానీ రకరకాలుగా రాష్ట్ర ఆదాయం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికి ఉపయోగించబోతున్నాము. వాస్తవంగా ఇది ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా మరి అడ్డుపడాలి, వీళ్ళు ముందుకు పోవద్దని అనుకుంటుండొచ్చు, లేకపోతే బురద జల్లి బదనాం చేయాలని అనుకుంటుండొచ్చు. కానీ ఇదంతా పూర్తిగా అబద్ధాలు అని చెప్పి హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న ఒక పెద్ద మనిషి మళ్ళా విద్యుత్లో 50,000 కుంభకోణం అన్నాడు. 50,000 కోట్లు.
50,000 కోట్లు కాదు కదా, 50,000 రూపాయల కుంభకోణం కూడా జరగలే. ఓకే, విన్నారు కదా, కారు పాటోళ్ళేమో గట్ల, చెయ్యి పాటోళ్ళేమో గిట్ల. ముద్దుగున్నదిలే గిల కొట్లాట. గియాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్దిన చూసేయండి. ఓర్ని కథ సల్లగుండా పెళ్లికొచ్చి సప్పుడుగా తినిపోండిరా నాయన అంటే గిదేంలోలే. అగో చిల్లరగా చిప్స్ ప్యాకెట్ల కోసం ఎట్లా ఎగబడుతున్నారో చూడుండ్రే. చూసిరు కదా, చిప్స్ ప్యాకెట్ల కోసం గిల్ల లోలి చిన్నగా లేదు. అయితే గిది ఏడైంది అనుకుంటున్నారు? ఉత్తరప్రదేశ్ సర్కార్ తరపున 380 లగ్గాలు చేస్తే పెళ్లికి వచ్చిన వాళ్ళు తిన్నాక గిట్లా చిప్స్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. అయినా 5 రూపాయలు పెడితే బయట చిప్స్ ప్యాకెట్లు బొచ్చడు దొరుకుతాయి. మరి గింతగానం కకృతి ఎందుకు పడుతున్నారంటారా? పుణ్యానికి వాటర్ ప్యాకెట్లు వారణాసిలు ఇస్తున్నారంటే గీడికెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా పోతారు మనోళ్ళు. పుణ్యానికి వచ్చినాయి అంటే గంత పానం మరి మనోళ్ళకి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. హరరే, నా తెలివి పాడుగాను ఏందేందో సోంచాయించుకుంటా అసలు ముచ్చటనే యాది మర్చిన. నన్ను మా సార్ ఎంత తిడతాడో ఏం పాడో. జరా ఆ ముచ్చట కూడా అరుచుకోండ్రి. తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకొని ఎప్పుడు జగ్గున మెరిసే ఓ మాజీ మంత్రి జగదీష్ సారు పాపం కి ముసలైన బాధ అయ్యను. నువ్వు వడ్డ కథలు అన్ని కండ్లకు గట్టినట్టు సమజైతట్టు చెప్తున్నాడు. మళ్ళా జగదీష్ రెడ్డితోని దాదాపు 2 లక్షలు తిన్నాడు నా దగ్గర. ఆయన చేయబట్టి 10 లక్షలు అసలు 75 సంవత్సరాలు తిరిగి ఇల్లు గురించి ఇల్లు ఇప్పలేదు. ఇల్లు ఒక 75 ఇక్కడ కావాలి. ఇక్కడ చెంగిచర్ల పిల్లలు ఎన్నే ఉన్నారు. వచ్చే డబ్బులు 10 లక్షలు లాస్ అయినా జగదీష్ రెడ్డి వాళ్ళు పట్టుకున్నా కానీ నాకు పని చేయలేదు. ఇన్నవా ఓ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు పాపంకి ముసలాయనకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి 10 లక్షలు ముంచిన వంట. మరి మంత్రుల ముంగట చెప్పబట్టి అయితే గీయాల గాంధీ భవన్లా మంత్రులతోని ముఖాముఖి కార్యం నడిచింది. గా కార్యంలా పాపం గీన గిట్ల బాధ ఎల్లదీసిండు.
మరి ఈ ముచ్చట మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఏమంటాడో చూడాలి. ఇక ఇప్పటికైతే మస్తు వైరల్ అవుతున్నది మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో. వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయేద్దునా, ఉంటా మరి.